నక్క మాయలో పడిన గాడిద. ఆలోచించకుండా ఇతరులు చెప్పే మాయమాటలు నమ్మితే ప్రమాదాన పడతామని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అడవికి రాజైన సింహం వృద్ధాప్యంలోకి వచ్చింది. వేటాడి ఆహారం సంపాదించడం కష్టంగా మారింది. నక్కను పిలిచి, ఈ రోజు నుండి నేను మంత్రిగా నియమిస్తున్నాను. అడవికి సంబంధించిన అన్ని విషయాల్లో నాకు సలహాలు ఇవ్వాలి. ప్రతిరోజు ఒక జంతువుని ఆహారంగా తీసుకురావాలని చెప్పింది. నక్క సరేనంది. ఆహారం కోసం అడవికి బయలుదేరింది. దారిలో గాడిద ఎదురైంది. గాడిదను చూసి, నువ్వెంతో అదృష్టవంతుడివి. మన రాజైన సింహం నిన్ను ప్రధానమంత్రిగా నియమించాడు. నిన్ను కలవాలనుకుంటున్నాడని చెప్పింది. గాడిద భయపడి, నాకు అన్ని తెలివితేటలు లేవు, సింహం నన్ను చంపి తినేస్తుంది, నేను రాను అనంది. నక్క, భయపడవద్దు, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా కష్టపడి పనిచేస్తావు, నీ గురించి నీకు తెలియదు, నిన్ను ఒకసారి సింహం దగ్గరకు తీసుకువెళ్తాను అని చెప్పింది. నక్క మాయ మాటలు గాడిద నమ్మింది. నక్క వెనకాలే సింహం గుహలోకి వెళ్ళింది. సింహం ఒక్కసారిగా దాడి చేసి గాడిదని చంపివేసింది. ఆహారం తిందామని సింహం మొదలుపెట్టింది. నక్క, మహారాజా, స్నానం చేసిన తర్వాత తింటే మంచిదని చెప్పింది. సింహం తలూపింది. స్నానం కోసం వెళ్ళింది. ఈ లోపుగా నక్క ఇలా ఆలోచించింది, ఈ ఆహారాన్ని తీసుకొచ్చిందా నేను, దీనిలో ముఖ్యమైన భాగాన్ని నేనే తినాలి అని గాడిద తల పగలు కొట్టి మెదడు తినేసింది. సింహం వచ్చి చూస్తే మెదడు కనిపించలేదు. నక్కను అడిగింది, ఇదేమిటి, నేను ముందు మెదడు తినాలనుకున్నాను, లేదేమిటి అని అడిగింది. మహారాజా, మీరు బలంగా కొట్టారు కదా, అందుకని ఇలా అయిందనంది. సింహం ఆహారం తినటం మొదలుపెట్టి మరలా ఇంకొకసారి అడిగింది, ముందు నేను మెదడు తినాలనుకున్నాను అనంది. నక్క అమాయకంగా, గాడిదకు మెదడు లేదు మహారాజా, మెదడు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అంది. సింహం తలూపింది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మీరు ఎలాంటి కథలు తినాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు.